ఓకే. హరి బ్రహ్మా విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ 14/9/2025 ఆదివారము రాత్రి 9 గంటల సమయం. డాక్టర్ విలియం జి బెన్హామ్ ఆంగ్ల గ్రంథము ద లాస్ ఆఫ్ సైంటిఫిక్ హ్యాండ్ రీడింగ్ ఆధారముగా 1994 సంవత్సరంలో నిర్వహింపబడిన శిక్షణా తరగతులలో బోధింపబడిన అంశములు హస్త సాముద్రిక తత్వశాస్త్ర స్వయంబోధిని గ్రంథముగా రూపుదిద్దుకున్నది. ఆ గ్రంథము మనము ప్రస్తుతము అధ్యయనం చేస్తున్నాం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము పాల్గొంటున్నాం. సోదర బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. మనం చేయి ఆకారానికి, అరచేయి ఆకారానికి సంబంధించి 16 విషయాల్లో 10 విషయాలు మనం నేర్చుకున్నాం వ్రేలి కొసల వరకు. ఇది ఎట్లా నేర్చుకుంటున్నాం అంటే మన చేయిని మనమే వేరే వాళ్ళ చేయి చూసే ముందు మన చేతిని మనం చూసుకోవటం. మన గురించిన కొంత సమాచారం మన దగ్గర ఉంది, కొంత లేదు కానీ మన దగ్గర కొంత ఉంది. కాబట్టి ఆ ఉన్న సమాచారానికి ఇది సరిపోయేటప్పటికల్లా అప్పుడు దీని మీద మనకి నమ్మకం ఏర్పడుతుంది. నమ్మకం ఏర్పడి ఆ మిగతా విషయాలు కూడా మనం తెలుసుకొని వీటిని ఎందుకు తెలుసుకోవడం అంటే సరి చేసుకోవటం కోసం, మెరుగుపరుచుకోవటం కోసం. ఇట్లాగుందా మన పరిస్థితి, మన భవిష్యత్తు ఇలాగ ఉంటుందన్నమాట అని ఉత్సాహపడటానికో నీరసపడటానికో కాదు. ఉన్నదాన్ని మనం అసలైన లక్ష్యం ఏదైతే ఉందో దైవానుభూతికి వేసి వెళ్ళటానికి ఇక్కడ మన యొక్క కర్తవ్యాన్ని మరింత మెరుగ్గా అర్జునుడు ఎట్లాగైతే విషాదంతో యుద్ధం చేయలేను అని అన్నవాడు తన కర్తవ్యాన్ని నిర్వహించలేను అన్నవాడు చేత తన కర్తవ్యాన్ని నిర్వహింపజేశాడు. అది ఆధ్యాత్మికత. కాబట్టి నిత్య జీవితంలో మన కర్తవ్యాన్ని మరింత మెరుగ్గా మనం నిర్వహించడానికి, అట్లాగే ఆ దైవానుభూతికి దగ్గర అవ్వటానికి
దీన్ని ఎట్లాగా మలుచుకోవటం మనం. అందుకోసం ఇవి నేర్చుకోవడానికి తంటాలు పడుతున్నాం. లేకపోతే ఎందుకు మనకిది? అలా మనం ఏది నేర్చుకోవాలని అనుకున్నా, దాని నుంచి మనం ఈ 2 విషయాలే మనం నేర్చుకోవటం. నేర్చుకోవాల్సిందేంటి? 2 విషయాలు. ఒకటి, మనం మన నిత్య జీవితాన్ని మరింత మెరుగ్గా, మన కర్తవ్యాన్ని మరింత మెరుగ్గా నిర్వహించటం ఎట్లాగా అంతకు ముందు కన్నా. రెండోది, మన యొక్క అసలైన లక్ష్యం ఏదైతే ఉందో ఆ దైవానుభూతికి దగ్గరవ్వడం ఎలాగా. ఈ 2 విషయాలతోనే మనం ఏదైనా నేర్చుకోండి మీ ఇష్టం. ఎక్కడైనా నేర్చుకోండి, ఎవరి దగ్గరైనా నేర్చుకోండి, ఏమైనా నేర్చుకోండి. కానీ ఈ 2 విషయాలు జోడించండి. అందుకు నేర్చుకోండి. అది. అట్లా మనం ఏంటి చేస్తున్నాం, మనం మన డైరీలో ఒక్కొక్కటి నడక తీరు, మనం ఎట్లా నడుస్తున్నామో అది పెట్టుకున్నాం. చేతి వెనుక గల చర్మం తీరు, మన చేతి వెనుక చర్మం ఎట్లా ఉంది? గరుగ్గా ఉందా? స్మూత్‌గా ఉందా? ఇట్లా మనం వరుసగా రాసుకుంటూ వస్తున్నాం. దాని విషయాలు కొద్ది కొద్దిగా తెలుసుకుంటున్నాం. ఇది పూర్తి అయ్యేటప్పటికల్లా మన గురించిన సమగ్ర సమాచారం మనకు అందుతుంది. దాన్ని బట్టి మనం ఏంటి చేయాలి అనేది ఒక ప్లాన్ వేసుకోవడానికి వీలవుతుంది. సరే. మనం ఇప్పుడు 11 విషయమైనటువంటి ముడి వ్రేళ్ళు గురించి తెలుసుకుంటున్నాం. అంటే వ్రేలే ఈ కణుపుల దగ్గర, అంటే ఇది 2 భాగాలుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది గదా! మనం కణుపులు. అడ్డంగా గీతగా మనం జాయింట్ లాగా ఉంది మనకి. అలా 2 జాయింట్లుగా ఉన్నట్టుగా ఉన్నాయి. వేలి మొదట్లోనేమో ఒక జాయింట్ ఉంది. అంటే అరచేతికి, వ్రేలికి మధ్యన జాయింట్ లాగా ఒకటి ఉంది. దాని తర్వాత ఒక జాయింటు, ఆ పైన ఇంకొక జాయింటు. అయితే మనకి ఈ 2 జాయింట్లు ప్రధానం మనకి. ఈ 2 కణుపులు. ఈ 2 కణుపుల మధ్యన 2 ఉండేటప్పుడు మనకి 3 భాగాలు చేసినట్టయింది ఈ వ్రేలిని. ఆ భాగాన్ని ఏమంటారు, పర్వములు అంటాము. మొదటి పర్వం, రెండవ పర్వం, మూడవ పర్వము అని. సరే. ఇప్పుడు మనం ఏంటి చేస్తున్నామంటే, ఈ 2 జాయింట్ల దగ్గర ఎట్లాగా ఉంది. అంటే జాయింట్ అనేటప్పటికల్లా ఆ ముడిలాగా ఉండి కొంచెం, అంటే బయటికి కనిపించడానికి వీలవుతుంది. కొంచెం బయటికి ప్రొజెక్ట్ అవుతుంది. మామూలుగా ఉన్న దాంతో కాకుండా బయటికిలా ప్రొజెక్ట్ అవుతుంది. కానీ కొన్ని వ్రేళ్ళేంటి, అసల అది జాయింట్ ఉన్నట్టుగా మనకి కనిపించదు. దాంట్లో కలిసిపోయి ఉంటుంది. అట్లా 2 రకాలుగా మనకి కనిపిస్తుంటాయి. ముడిగా ఉన్నటువంటిది ఒకటి, ఆ జాయింట్ దగ్గర మందంగా ఆ చుట్టూ ఏర్పడటం. ఇంకొకటేమో వేలుతో పాటు కలిసిపోయి ఉండటం. అప్పుడు జాయింట్‌ని స్మూత్ జాయింట్ అంటాం అది. ఇది నాటీ జాయింట్ అంటాం. ముడిగా ఉన్నదేమో నాటీ జాయింట్. KNOTTY, నాటీ. ఇలా ముడి లేకుండా ఉన్నదేమో స్మూత్ జాయింట్. అది ఎందుకు అట్లా ఏర్పడుతుంది అన్నది మనం కొంత అవగాహన చేసుకున్నాం. లైఫ్ ఫోర్స్ ప్రవహించే తీరుపై ఆధారపడి దీని యొక్క వివరాలు మనకు తెలుస్తాయి. ఆలోచన తక్కువతో త్వరగా నిర్ణయం తీసుకునే వారికి లైఫ్ ఫోర్స్ అవరోధములు లేకుండా ప్రవహించడానికి వీలుగా స్మూత్ జాయింట్స్ ఏర్పడడం జరుగుతుంది. స్మూత్ జాయింట్ ఎందుకు? లైఫ్ ఫోర్స్ స్పీడ్‌గా ప్రవహించడం, వేగముగా ప్రవహించడం కోసం. ఎందుకు వేగంగా ప్రవహించాలి అది లైఫ్ ఫోర్సు? ఎందుకంటే దీన్ని ఉపయోగించుకున్నాడు ఎవరైతే ఉన్నాడో లోపల, వాడు త్వరగా నిర్ణయం తీసుకోవాలి. వాడి కోసం ఇదంతా ఉంది. దేహమంతా ఎవరి కోసం ఉంది? ఈ దేహ వ్యవస్థ అంతా, ఈ 7 శరీరాలు, ఇట్లా ఈ మొత్తం వ్యవస్థ అంతా ఎవరి కోసం ఉంది? ఈ దేహాత్మ కోసం ఉంది ఇదంతా.
కాబట్టి వాడికి తగినట్టుగా ఇవన్నీ సర్దుకుంటాయి. అండ్ ఇగో అవన్నీ చాలా హై లెవెల్‌గా ఉన్నవనుకోండి. అవి వాటి ఇష్టం వచ్చినట్టు అవి ఉంటే, మరి వీడి యొక్క ఆకాంక్షలు, కోరికలు వీటికి ఎలా తీరుతాయి? వీడి ఆలోచన విధానం, వీడి స్వభావం, వీడి ప్రవర్తన రీతులు ఇవన్నీ మరి చేయాలంటే ఎట్లాగా? బయటికి రావడానికి లేదు. మొత్తం తలుపులేసేసినట్టు అయిపోతుంది. అందుకని ఎప్పుడైనా గాని ఎలాగుంటుంది? లోపల ఎవరైతే ఉన్నాడో, మొత్తాన్ని ఎవరైతే నడుపుతున్నాడో, ఈ దేహ వ్యవస్థ మొత్తాన్ని, ఎవరి కోసం ఈ దేహ వ్యవస్థ అంతా ఏర్పడి ఉందో, వాడికి అనుకూలంగా, వాడికి అనుగుణముగా ఇవన్నీ ఏర్పడతాయి. వాడు త్వరగా ఆలోచించాలి. ఏమాత్రం ఆలస్యాన్ని భరించలేడు. వెంటనే ఏదైనా సమస్యొస్తే దానికి వెంటనే పరిష్కారం. ఊరికే నాన్‌చుడి వ్యవహారం నా దగ్గర పనికిరాదు అని అన్నాడనుకోండి. మరి వాడికి దానికి తగినట్టుగా లైఫ్ ఫోర్స్ స్పీడ్‌గా రావాలి వాడి దగ్గరికి. స్పీడ్‌గా రావాలంటే మరి మనం ఏమనుకుంటున్నాం? విరేలి కొసల నుంచి ఆ లైఫ్ ఫోర్స్ ప్రవహిస్తుంది అని మనం ఒక సూత్రం తయారు చేసుకున్నాం. అంటే మనం ఏదైనా లెక్క చేసేటప్పుడు ఎక్స్ అనుకునుము, ఎక్స్‌ని ఫలానా అని అనుకునుము అని ప్రారంభిస్తాం మనం. ఫలానాది అనుకుని, అనుకునుము అని ప్రారంభించి దాని తర్వాత ఇక దాంతో మనకి పని ఉండదు. దాన్ని తీసేస్తాం అన్నట్టుగా ఉంటుంది. ముందేమో అది చాలా అవసరం మనకి లెక్క చేసేటప్పుడు. అట్లాగే ఇక్కడ కూడా ఈ లైఫ్ ఫోర్స్ అంటే ఇదేంటి? లైఫ్ ఫోర్స్ బ్రెయిన్ క్వెషన్ నుంచి వస్తుందని ఏంటి సిద్ధాంతం మీరు చెప్పండి? మీరు నిరూపించండి దాన్ని. ఒక పక్కనేమో షట్చక్రాలు, సహస్రారము వీటి గురించి చెప్పేవాళ్ళు సోలార్ ప్లెక్సస్ ద్వారా ఎథరిక్ డబుల్‌లోని సోలార్ ప్లెక్సస్ ద్వారా ఆ లైఫ్ ఫోర్స్ వచ్చి అక్కడి నుంచి మిగతా చక్రాలకి పైన, కింద అది పంపిణీ జరుగుతుంది. అట్లా పంపిణీ జరిగినప్పుడు ఆ షట్‌చక్రాలు ఏవేవి పనులు జేస్తుంటాయో, ఆయా అవయవాలకి సంబంధించి ఏ పనులు అవి నిర్వహింపజేస్తూ ఉంటాయో, వాటి మీద అది ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అట్లా మొత్తం దేహమంతా కదులుతూ ఉంటుంది. దేహమంతా ఏ శరీర భాగాలు ఆయా పనులు చేస్తూ ఉంటాయి. ఇది ఒక పక్కన మరి ప్రాణిక్ హీలింగ్ గాని, మరి మిగతా దివ్య దృష్టితో ఉన్నవాళ్ళు గాని, వాళ్ళు చెప్పిన విషయం అది. మరి మనమేమో అట్లా కాకుండా ఈ బ్రెయిన్ కొసల నుంచి ప్రవహిస్తుందండి అని అంటున్నాం. అంటే ఇది ఎందుకు అంటున్నామంటే, మనం ఒక లెక్క చేయాలి మనం. లెక్క చేయాలంటే అంత చీకటిగా ఉంది. ఏమి అగమ్య గోచరంగా ఉంది. ఏమి తెలియటం లేదు. అనుకుని ఎట్లా ప్రారంభించాలో అనుకుని, ఇట్లాగా అనుకున్నాము అని ఒకటి ప్రారంభిస్తే కొంచెం దారి దొరుకుతుంది మనకి. ఇంక అప్పుడు మిగతాయన్నీ చేసుకుంటూ చివరికి ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. అప్పుడు ఈ అనుకునం అన్నది అంతగా అవసరం రాదు. ఆన్సర్ వచ్చేదాకా ఈ అనుకునం అది అవసరం ఉంటుంది మనకి. అట్లాగనమాట ఇది. కాబట్టి ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? బ్రెయిన్ కొసల ద్వారా లైఫ్ ఫోర్స్ ప్రవహిస్తుంటే, ఇప్పుడు దానికి అనుగుణంగా మనం ఇవన్నీ విషయాలు చాలా త్వరగా గ్రహించడానికి వీలవుతుంది. ఇప్పుడు వీడు త్వరగా నిర్ణయం తీసుకోవాలి. అంటే లైఫ్ ఫోర్స్ త్వరగా బ్రెయిన్ కొసల నుంచి అరచేతిలోకి రావాలి. అక్కడి నుంచి బ్రెయిన్‌కి వెళ్ళాలి. ఆ నరాల ద్వారా. వెళ్ళాలి అంటే మరి ఇక్కడ ఈ జాయింట్ల దగ్గర, ఈ కణుపుల దగ్గర ఎట్లా ఉండాలి? స్మూత్‌గా ఉండాలి. అంటే అడ్డంకులు లేకుండా ఉండాలి. అవరోధాలు లేకుండా ఉండాలి. అందువల్ల స్మూత్ జాయింట్స్ ఏర్పడుతున్నాయి అక్కడ. లైఫ్ ఫోర్స్ అవరోధములు లేకుండా ప్రవహించడానికి వీలుగా స్మూత్ జాయింట్స్ ఏర్పడడం జరుగుతుంది. ప్రతి విషయాన్ని అట్లా గాకుండా ఇంకొకడుంటాడు. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకునే వాళ్ళకి లైఫ్ ఫోర్సు అడ్డంకులతో ప్రవహించడానికి వీలుగా ముడులు లేక నాటీ జాయింట్స్ ఏర్పడతాయి.
లైఫ్ ఫోర్స్ త్వరగా రాకూడదు వాళ్ళకి. కొంచెం స్లోగా రావాలి. ఇప్పుడు పళ్ళెంలో అన్నం, కూరలు అన్నీ మొత్తం ఒకేసారి పెట్టేసారనుకోండి, గబ 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 తినేస్తాడు అయిపోతుంది. అట్లా గాకుండా ఇప్పుడు మనకి స్టార్ హోటల్స్‌కెళ్ళామనుకోండి, లైటింగ్ డిమ్‌గా ఉంటుంది లైటింగ్. తర్వాత వాడు వెయిటర్‌కి మనం చెప్తాం, ఒక ఆర్డర్ ఇస్తాం. వాడు అరగంట దాకా కనపడ్డు వాడు. స్లోగా అన్నమాట. స్లోగా. అప్పుడేంటి నెమ్మదిగా అవి భుజించడం జరుగుతుంది మనం. అట్లాగా ఇక్కడ ఏంటి, మనం నిర్ణయాలు చాలా స్లోగా తీసుకోవాలి. స్పీడ్‌గా తీసుకోవటానికి ఇష్టం లేదు మాకు. అలా స్పీడ్‌గా తీసుకుంటే తప్పులొస్తాయి, పొరపాట్లొస్తాయి. కాబట్టి మేము జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తాం. అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఆలోచించి, ఆనుపోనులు పరిశీలించి, ఏంటి ఇది అని ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం మేము. మరప్పుడు ఎలాగుండాలి? ఈ బ్రెయిలీ పర్సన్ నుంచి ఆ లైఫ్ ఫోర్స్ స్లోగా రావాలి. ఆ వెయిటర్ లాగా. వాడు ఒక పట్టాన రాడు. స్లోగా ఆ లైఫ్ ఫోర్స్ వస్తుంటే, అప్పుడు వీడు ఆలోచిస్తూ ఉంటాడు. నెమ్మదిగా ఎప్పుడుకో వాడికి ఆ పరిష్కారం దొరుకుతుంది. అట్లాగా ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకునే వాళ్ళకి లైఫ్ ఫోర్స్ అడ్డంకులతో ప్రవహించడానికి వీలుగా ముడులు లేక నాటీ జాయింట్స్ ఏర్పడతాయి. ఇప్పుడు స్మూత్‌గా ఉన్న, నాటీగా ఉన్న అంటే ముడులుగా. ఈ వ్రేలికి రెండేసి జాయింట్లు ఉన్నాయి కదా! మనకి ఎదురుగా వేలు చూస్తున్నట్టే వ్రేళ్ళని. బొటన వేలికి ఒక జాయింటే ఉంటుంది మధ్యలో. మిగతా వేళ్ళకి 2 జాయింట్లుంటాయి. ఆ జాయింట్ల దగ్గర ముడి ఉంటుందనమాట కొంతమందికి. ఆ ముడి ఉన్నప్పుడేంటి, వాళ్ళు ఎలాగా ఆలోచిస్తుంటారు, చాలా జాగ్రత్తగా, కేర్‌ఫుల్‌గా. వెంటనే నిర్ణయం తీసుకోరు. ఏదో చెప్పేసి "ఇప్పుడేం చేయమంటావు చెప్పు త్వరగా. చెప్పు ఇప్పుడేం చేయమంటావు?" అంటే వాడు ఒక పట్టాన చెప్పడు. "ఉండు, ఆలోచించని ఏంటా తొందర?" అని వాడు ఆలోచించి ఎప్పుడుకో చెప్తాడు. ఈ స్మూత్ ఫింగర్స్ వాడున్నాడనుకోండి, ఇదండి సంగతి. ఇట్లా చేసేయి. అసలు మన నోట్లోంచి రావడమే ఆలస్యం. ఆ ప ఆ సమస్య మన నోట్లోంచి రాంగానే అట్లా చెయ్యి అనంటాడంతే. అప్పుడు మనకి నమ్మకం ఏర్పడదు. ఏంటి ఇట్లా జెప్పాడు వెంటనే దాని గురించి అసలు ఏమాత్రం ఆలోచించకుండా టక్‌మని జెప్పేసాడు. ఇతనికి సరిగ్గా తెలిసినట్టు లేదిది అని మనకు ఒక్కొక్కసారి ఏంటంటే అనుమానం వస్తుంది. అట్లా వాళ్ళు అలా వెంటనే చెప్పగలుగుతారు. వీళ్ళేమో మనకి త్వరగా కావాలి అనంటే ఉండు అని జెప్పి నెమ్మదిగా ఆలోచించి ఎప్పుడుకో నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి లోపల ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో ఇప్పుడదే చెప్పబోతున్నాం. అంటే ఇన్నర్ మ్యాన్ యొక్క అవసరమును బట్టి ఆ ఇన్నర్ మ్యాన్ ఎవరు? దేహాత్మ. ఎందుకంటే వాడి మీదుగా జరుగుతుంది ఇప్పుడు ఇదంతా కథ. ఆ దేహాత్మని జీవాత్మ ఏం చేస్తుంది? తనలోకి తీసుకొని, తనగా మార్చుకొని, తురియాత్మగా ఇద్దరు మారిపోవటం. తురియాత్మగా మారటం కోసం, తురియాత్మ నుంచి జీవాత్మ కిందకి దిగింది. ఎందుకోసం అంటే దేహాత్మ కోసం. దేహాత్మ ఎక్కడి నుంచి వచ్చింది? అణువు దగ్గర నుంచి ప్రయాణం మొదలుపెట్టి ఎన్నెన్నో, ఎన్నెన్నో మార్పులు, చేర్పులు జరుగుతూ ఎంతెంతో వికాసం పొందుతూ అన్ని వర్గుల్లోనూ చివరికి జంతు వర్గు నుంచి ఈ మానవ వర్గుకొచ్చిందది. దేహంగా, ఉపాధిగా వచ్చింది. ఈ ఉపాధిగానే ఉంచితే ఇక ఆ దేహానికే పరిమితం అయిపోయి, ఇక పూర్తిగా ఈ స్థూల జగత్తులోనే ఉండిపోవటం జరుగుతుంది. ఇక ఎదుగుదల ఉండదు.
అందుకని దాన్ని అలా వదిలేయకుండా దానికి సహాయం చేయడం కోసం జీవాత్మ అప్పై నుంచి కిందకి దిగింది, తురియాత్మ నుంచి. అంటే ఆత్మ బుద్ధి ఉపాధిగా తీసుకుని, బుద్ధి లోకంలో నుంచి బుద్ధిని ఉపాధిగా తీసుకుని, ఆత్మ బుద్ధి కలిసి మరలా మా హయ్యర్ మైండ్ని ఉపాధిగా తీసుకుని అది జీవాత్మగా ఏర్పడి, లోయర్ మైండ్ది శరీరం ఒకటి, కామ శరీరం ఒకటి తయారు చేసుకుని నెమ్మదిగా ఈ దేహాత్మలోకి దిగటం జరిగింది. ఇది ఉన్న విషయం ఇది. కాబట్టి ఇప్పుడు ఈ మొత్తం దేహమంతా ఎవరి కోసం ఏర్పడింది? ఎవడైతే అభివృద్ధి చెందాలో వాడి కోసం. ఎవడు అభివృద్ధి చెందాలి? దేహాత్మ అభివృద్ధి చెందాలి. వాడి కోసం ఈ దేహమంతా, ఈ దేహ వ్యవస్థ అంతా ఏర్పాటు చేయబడింది. ఎట్లా ఏర్పాటు చేయబడింది? మరి వాడికి ఏం కావాలో వాడి అవసరాలు. ఇప్పుడు ఏదైనా వ్యాపారం కానీ, లేకపోతే హోటల్ కానీ, ఏదైనా కానీ, ఒక షాపు కానీ, కస్టమర్ల యొక్క అవసరానికి అనుగుణంగా వాళ్ళు పెట్టుకుంటారు. ఒక షాప్ పెట్టుకున్నారంటే, ఒక కిరాణా షాప్ ఉంది. ఇక్కడికి ఎవరెవరు వస్తారు, ఏమేమి కొంటారు అనేది ముందు ఒక ఆలోచన చేసుకుని, అదంతా సర్వే చేసుకుని, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళకి అవసరాలు ఏంటి, ఇవన్నీ సర్వే చేసుకుని, వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకి ఏమేంటి కావాలో ఆ వస్తువులు తెచ్చి అక్కడ పెడతారు షాపులో. అంతే, తనకు నచ్చిన వస్తువులు పెడతాడా? పెట్టడు కదా. అంటే అక్కడేంటి అంటే వాడికి ఆ మొత్తం కలిపి ఆ దేహాత్మలాగా అనమాట. అట్లా ఇక్కడ దేహాత్మకి ఏది అవసరమో దానికి తగిన విధంగా ఈ దేహ వ్యవస్థ మొత్తం ఏర్పడుతుంది. ఇది మనకి మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాల్సింది. అది మీరు ఏ శాస్త్రమైనా చదువుకోండి, పర్లేదు. జ్యోతిషం చదువుకున్నా ఇదే సూత్రం. లోపల ఆ దేహాత్మ కోసం ఏర్పడిందే జాతక చక్రం. అట్లాగే హస్త సాముద్రికం వాడి కోసం ఏర్పడిందే. ఇన్నర్ మ్యాన్ బట్టి, వాడి యొక్క అవసరాన్ని బట్టి, చేయ ఆకారం, దాన్ని బట్టి లైఫ్ ఫోర్స్ ప్రవహించడం ఉంటుంది. ఇప్పుడు మనం మామూలుగా ఏమనుకున్నాం, మొదటి కణుపు మెంటల్ వరల్డ్‌ను సూచిస్తుంది. అంటే 3 కణుపులుగా వచ్చింది కదా, 2 జాయింట్లు ఉన్నాయి. ఈ 2 జాయింట్లని మనం 2 భాగాలుగా, అంటే రెండిటిగా చేసేటప్పుడు కల్లా, 2 అడ్డగీతలు గీసేటప్పటికి 3 భాగాలయింది బ్రెయిన్. ఈ 3 భాగాల్లో ఆ బ్రెయిన్ కొస నుంచి దిగువనున్న భాగాన్ని ఏమంటున్నాం? మెంటల్ వరల్డ్ అంటున్నాం. రెండవ కణుపు ప్రాక్టికల్ వరల్డ్‌ను సూచిస్తుంది. మొదటి కణుపు మెంటల్ వరల్డ్‌ను సూచిస్తుంది. ఈ మధ్యలోది ప్రాక్టికల్ వరల్డ్‌ని సూచిస్తుంది. మళ్ళా దీన్ని జత చేయాలి ఇప్పుడు దీనికి. ఇప్పుడు మనం మామూలుగా వెంటనే స్మూత్‌గా ఉందా? ముడులుగా ఉందా? అంటే నాటీగా ఉందా? అని ఆ ఒక్కదాని వరకు చూసుకునే ఆ స్మూత్ ఉంది కాబట్టి ఇతను త్వరగా ఆలోచించి త్వరగా నిర్ణయం తీసుకుంటాడు అని మనం చెప్పుకోవచ్చు. ఆ ముడులు ఉంటేనేమో నెమ్మదిగా నిర్ణయం తీసుకుంటాడు, ఆలస్యంగా నిర్ణయం తీసుకుంటాడు, ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు. కానీ ఇంకా లోతుకు వెళ్ళాలి అది. అక్కడ కాకుండా ఇంకా లోతుకు వెళ్ళాలంటే ఏ వరల్డ్‌కి సంబంధించి అంటే 2 కణుపులు కాకుండా ఒక కణుపేమో స్మూత్‌గా ఉండి, ఒక జాయింట్ దగ్గర స్మూత్‌గా ఉండి, ఒక జాయింట్ దగ్గర ముడి ఉందనుకోండి. అప్పుడు మరి 2 రకాలైన విషయాలొస్తాయి అక్కడ. కాబట్టి ఆ స్మూత్ ఉన్న జాయింట్ ఎక్కడ ఉంది? ఏ వరల్డ్‌కి సంబంధించిందిగా ఉంది? అట్లా చూడాలన్నమాట. మొదటి కణుపు మెంటల్ వరల్డ్‌ను సూచిస్తుంది. అంటే మానసిక ప్రపంచాన్ని. రెండవ కణుపు ప్రాక్టికల్ వరల్డ్‌ను సూచిస్తుంది. అంటే చేయి మొత్తంగా మనం చెప్పుకున్నాం. అట్లాగే వీటిని కూడా, ప్రేరణను కూడా మనం భాగించుకున్నాం. ప్రాక్టికల్ వరల్డ్ అంటే లోకానుభవంతో వాస్తవిక ప్రపంచం, ప్రయోజనకరమైన పనులు చేపడుతూ ఉంటారు. మానసిక ప్రపంచం ఇదేమో వాస్తవిక ప్రపంచం. దానికి దిగువన ఉన్నది భౌతిక ప్రపంచం. ఇట్లా 3 భాగాలుగా ఉంది కదా. బ్రెయిన్ కూడా 3 భాగాలు చేసుకున్నాం కదా.
ఈ మొదటి కణుపు దగ్గర ఉన్నదేమో మెంటల్ వరల్డ్, మొదటి కణుపు రెండో కణుపు మధ్యలో ఉన్నది ప్రాక్టికల్ వరల్డ్, అంటే వాస్తవిక ప్రపంచం. ఈ 2 కణుపులు ముడుల వలె ఉంటాయి. మెంటల్, ప్రాక్టికల్ కలిసి ఉంటుంది. అంటే ఎట్లాగా విషయమును ఇతరులు చెప్పినప్పుడు ఇతరులు చెప్పినప్పుడు వెంటనే ఒప్పుకోక విషయమును చాలా జాగ్రత్తగా పరిశీలించి సూక్ష్మ బుద్ధితో ఒక నిర్ణయమునకు వచ్చి క్రమ పద్ధతి ప్రకారం పనులు చేయడం ఉంటుంది. 2 కూడా ముడులుంటాయి. 2 కణుపులు ముడులుంటాయి. వీరావేశంతో, ఉద్వేగంతో పనులు చేయడం తెలియదు. సూక్ష్మ బుద్ధి, విచక్షణ జ్ఞానం ఉంటాయి. ముందుగా చెప్పింది వింటారు, దాని గురించి ఆలోచిస్తారు, అప్పుడు ఒప్పుకుంటారు. తర్కము ముఖ్య సూత్రం. ముడి ఉంది అంటే తర్కము, తర్కించడం. దాని గురించి తర్కించకుండా విషయమును ఒప్పుకోవడం వీళ్ళకి తెలియదు. ఏదో పెద్ద ఆయన చెప్పాళ్లే, ఆయన ఏదో బాగా తెలిసిన అతను అనుకుంటా, తెలిసిన ఆయన చెప్పాడు కదా, సరేనండి, ఈ విషయం లేదు ఆయన దగ్గర, అతని దగ్గర ఉండదన్నమాట. ఫిలాసఫీ గురించి ఆలోచించే వాళ్లకు ఈ ఆకారంలో బ్రేళ్లు ఉండడం గమనించవచ్చు. ఎందుకంటే తత్వశాస్త్రానికి సంబంధించిన వాళ్ళు ఏంటి, ఒక పట్టాన ఒప్పుకోరు కదా. వాళ్ళు ప్రతిదాన్ని దానికి రుజువులుగా చేసుకుంటూ, రీజనింగ్తో తర్కించుకుంటూ, ఒకదాని కూడా ప్రశ్నలు వేసుకుంటూ, ఆ ప్రశ్నలకి సమాధానాలు రాబట్టుకుంటూ, అట్లా వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు. ఈ తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేసేవాళ్ళు, ఫిలాసఫీని. కాబట్టి వాళ్ళకి సామాన్యంగా ఈ మాదిరిగా రెండు జాయింట్ల దగ్గర ముడులు ఉండటానికి అవకాశం ఉంటుంది. విషయం యొక్క లోతులలోకి వెళ్ళి పరిశోధించి దాని యొక్క నిగ్గు తేల్చి నిజమేమిటో తెలుసుకుంటారు. అంటే ఇక్కడ ఏంటనమాట, స్మూత్ ఫింగర్స్ వాళ్ళేమో ఏం శ్రమ లేకుండా వెంటనే దాని గురించి విషయం చెప్పడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి. అందుకు వాళ్ళు తొందరగా ఒప్పుకుంటారు. ఇప్పుడు దానికి సంబంధించిన శ్రమ అంతా ఎవరు చేస్తారు, ఇదిగో ఈ ముడి ఉన్నవాళ్ళు, నాటి జాయింట్స్ ఉన్న వాళ్ళేమో రోజంతా శ్రమ పడతారు, బండ చాకరీ చేస్తారు అన్నట్టుగా. ఈ స్మూత్ ఫింగర్స్ వాళ్ళు ఏమి ఆయాసం లేకుండా, ఏమాత్రం శ్రమ లేకుండా వెంటనే దానికి సంబంధించిన విషయం చెప్పగలుగుతారు. అట్లాగే వీళ్ళు చెప్పిన దాన్ని అవునని ఒప్పుకొని వాళ్ళు చక్కగా దాన్ని ముందుకు తీసుకెళ్తారు. రీజన్ లేకుండా ఏ విషయమును ఒప్పుకోరు నాటి జాయింట్స్ ఉన్నవాళ్ళు, ఆ జాయింట్ దగ్గర ముడి ఉన్నవాళ్ళు. ఇంత ఆలోచన జరగాలంటే ఎనర్జీ ఉండాలి కదా. కాబట్టి సామాన్యంగా ఎనర్జీ, కామన్ సెన్స్ దండిగా ఉంటుంది. ఇంతగా వాళ్ళు ఆలోచిస్తున్నారంటే, దాన్ని పరిశోధిస్తున్నారంటే, మరి దానికి కావలసినటువంటి ఎనర్జీ ఉంటుంది వాళ్ళ దగ్గర, కామన్ సెన్స్ ఉంటుంది. చెప్పిన దాన్ని వెంటనే నమ్మడం ఉండదు. తత్వమును పరిశోధించుట, ప్రతి విషయమును గురించి వివేకముతో ఆలోచించుట, నిజము కొరకు అన్వేషణ చేయుట, నీతి నియమములతో ఉండుట, శక్తి, ఆలోచన పరులు, సందేహ పరులు, ఒక నిర్ణయమునకు రావడానికి ఎక్కువ సమయం తీసుకొనడం, ఓర్పు, క్రమ పద్ధతి ముఖ్య లక్షణాలు. సృష్టిలో ఏది ఫాస్ట్గా వెళ్లకుండా నాటి ఫింగర్స్ కలవాళ్ళు ఆపడం ఉంటుంది. అంటే అందరితోనూ అందరూ అవసరం. మనం ఇందాక చెప్పుకున్నామే, 3.5 కోట్లు ఒకళ్ళు పాడారు, ఒకళ్ళేమో లక్షల్లో పాడుతున్నారు. వీళ్ళందరితోనూ ఈ సృష్టి క్రమంగా ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తోంది.
ఎందుకని ఇప్పుడు వీళ్ళు దీన్ని ఇలాగ చేసేటప్పటికి దీని పట్ల విరక్తి వచ్చేస్తుంది కొన్నాళ్ళకి. విరక్తి వచ్చేసి మళ్ళీ సరైన దారిలో పట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. సో వినాయక పూజ ఎందుకు పెట్టాడు బాలగంగాధర తిలక్? అందరిలోనూ ఈ మతము ఈ విషయాలన్నీ పక్కన పెట్టేసి అందరము ఒకరి మధ్యన ఒకటి పరస్పర సహకారము, ప్రేమ, సేవ, త్యాగము ఇటువంటి లక్షణాలు ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఉండడం వీటి కోసం అని చెప్పి ఆయన దీన్ని ఇట్లా అందరూ కలిసి స్వాతంత్రం కోసం పోరాడడం, స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం. ఇప్పుడు అది కొంచెం వెనకడుగు పడిపోయి అసలైన అటువంటి ఆ లక్ష్యము కాకుండా ఎవరో కొద్దిమంది దాన్ని సొంతం చేసేసుకుని ఆ 10 మందే దానిని నిర్వహిస్తూ ఇలాగ చేసి ఉండేటప్పుడు కల్లా ఇప్పుడేమైంది ఇక నెమ్మది నెమ్మదిగా దారి తప్పింది. అసలైన లక్ష్యం కాకుండా వేరే దాంట్లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ దాన్ని సమతూకంలోకి తేవడానికి ఇదిగో దాని పట్ల విరక్తి పుట్టాలి. విరక్తి పుట్టాలంటే ఇదిగో ఇటువంటి దొరికితే అప్పుడు విరక్తి పుడుతుంది. కాబట్టి ప్రతిదీ ప్రస్తుతానికి అవసరం అది. ఓకే. సో వీటి గురించి ఇంకా మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. అంటే సృష్టిలో ఏది ఫాస్ట్‌గా వెళ్ళకుండా అందరం గబగబా పరిగెత్తామనుకోండి, ఎళ్లి గోతిలో పడిపోతాం. అక్కడ గొయ్యి ఉందని చెప్పేవాడు ఒకడు ఉండాలి మనకి. నేను గోతులు ఉన్నాయా లేవో చూసుకోకుండా వెళ్ళిపోతుంటాడు స్మూత్ ఫింగర్సోడు. మరి వాడిని హెచ్చరిస్తూ అక్కడ గొయ్యి ఉంది అని వాడిని ముందుగా కొంచెం హెచ్చరించేవాడు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకునేవాడు ఒకడు పక్కన ఉండాలి. అందువల్ల స్మూత్ ఫింగర్ అవసరమే, నాటీ ఫింగరు అవసరమే. సో మిగతా విషయాలు రేపు చెప్పుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇది పుస్తకం ఇట్లాగా ఉంది అంటే వివరణ ఇలాగ ఉంది అంటే అర్థం ఏంటి? ఎవరి నుంచి వచ్చి ఉంటుంది ఇది ఈ గ్రంథం? స్మూత్ ఫింగర్స్ అయితే ఇంత వివరంగా మనకు అందివ్వడం. నాటి ఫింగర్స్ వాళ్ళైతేనే ఇంత వివరంగా ప్రతి ఐటమ్ కూడా మనకి పూర్తిగా అరటిపండు వచ్చి చేతిలో పెట్టినట్టుగా అంత వివరంగా లోతుల్లోకి వెళ్ళి ఇవ్వగలిగాడంటే ఆ ఇచ్చిన వాడు వాడి ఆ జాయింట్స్ ఎలా ఉండి ఉంటాయి అంటే నాటి జాయింట్స్ అంతే. ఇప్పుడు నావి నాటి జాయింట్స్ అన్నమాట. అలాగా మనం అదే నాది స్మూత్ ఫింగర్ అనుకోండి, ఆ విధానం వేరుగా ఉంటుంది. కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా అలాగే ఉండిపోతుంది అది. ఓకే. వాసుదేవ.